అన్న నీ పేరు? సురేష్ కుమార్ అండి. ఇక్కడ తాడేపల్లిగూడెం స్థానికులేనా మీరు? అవునండి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు? అవునండి. ఇప్పుడు వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పోల్చెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అవును కరెక్ట్. ఇక్కడ వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారంటారు? బుజ్జసింగ్ ఎక్కుతారండి. ఎందుకండి? ఈయన కొట్టు రోడ్లు లేదు ఇప్పుడు వరకు. ఎందుకు? అన్ని మంచి చేసిన అని చెప్పి ఏం చేశారు? మాకు ఇల్లు స్థలం ఇప్పుడు కూడా అవి చంద్రపేట ఇప్పుడు కొట్లో ఉంది స్థలం. అంటే ఇల్లు స్థలాలు అందరికి ఇల్లు స్థలాలు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిన మాకు ఎవరు కదా ఇప్పుడు ఊరుకు. రోడ్లు లేదు అసలు. రోడ్లు ఎక్కడ వేసారు? అభివృద్ధి అంతా మంచి చేసిన ఏంటి? రోడ్లు ఎక్కడ చెప్పండి. రోడ్డే లేదు అక్కడ. రోడ్లు ఎక్కడ చెప్పండి అసలు. రోడ్డే లేదు ఇక్కడ. రోడ్ లేదా? రోడ్ లేదు. మద్యపాన నిషేధం అన్నారు కదా, ఏమి లేదు. అది కూడా లేదు. అది ఏమి లేదు. మళ్ళీ పెంచేశారు రేట్లు కూడా. ఏం పెంచేశారు రేట్లు? మద్యం రేట్ల. ఇది వరకు బ్రాండ్ ఆగండి. ఇది వరకు వచ్చి బ్రాండ్లు వేరు, వచ్చి బ్రాండ్లు వేరు. అంటే మద్యం రేట్లు ఎందుకు పెంచిండు అంటే, మద్యం రేట్లు పెంచితే మీరు తాగరని చెప్పి అట్లా పెంచిండు. కరెక్టే మీరు అన్న కానట్లే. ఇది వరకు వచ్చి బ్రాండ్లు వేరు, ఇప్పుడు వచ్చిన బ్రాండ్లు వేరు. ఇదంతా ఆల్రెడీ స్పిరిట్ బొత్స సత్యనారాయణ గారిది, వీళ్ళది. అంటే వీళ్ళే ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళే వాళ్ళదే అయ్యి. ఇప్పుడు ఏమి లేదండి. ఎంత కల్తీ ముందే చచ్చిపోతుంది తప్ప ఏమి లేదండి. ఎందుకు చచ్చిపోతారండి? కల్తీ మంది అంతా. అంటే ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తా అంటారు? మేమైతే తెలుగుదేశం బీజేపీకి వేస్తాం అండి. అంతే. అంటే ఎందుకండి? లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కదా. ఓడిపోయిన సరే ఇప్పుడు ఇదే చేస్తాం. అది చెప్తున్నాం కానీ వాస్తవంగా వచ్చినా సరే ఇది రాష్ట్రం అమ్మేస్తారు కూడా. అది వాస్తవం. మంచి చేసిన అని చెప్పి అంటున్నారు. మీ కొడుకులన్నీ నాకు సైన్యంగా పంపమని చెప్పి అంటున్నారు. ఒక వేస్తున్నాడు. ఎందుకు వేసినా మొత్తం పీకేస్తున్నాం లాభం ఎంత నుంచి. ఎందుకు అన్ని పెరిగిపోయినాయి. ఏం పీకిస్తున్నారండి? నూనె ధర పెరిగిపోయినాయి, కూరగాయలు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. ఇది వరకు 60 రూపాయలు నూనె ధర ఉండేది. ఇవాళ 130, 140 అయిపోయింది కొన్ని నూనె ధరలు. 3 రాజధాని చేస్తా అన్నాడు. ఎందుకు? అక్కడ ఒక రాజధాని చేస్తాంటే 3 రాజధాని ఎందుకు చేస్తారు? ఇప్పుడు చేయలే. ఇప్పటికి ఏం చేశాడు? ఇప్పుడు ఏమో మళ్ళీ అంటున్నాడు వైశాఖ అంట, కడప అంట, అమరావతి అంట. ఎందుకు ఇవన్నీ చేయడం? ఇప్పుడు రాజధాని సరిపోతుంది కదా. మరి ఒకటైనా ఉందా రాజధాని మీకు? లేదు. ఏముందని కాదు, మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తి మీద రాయితో కొట్టారు కదా. అది ఎంత వాళ్ళు చేసిందంటే ఏదో సింపతి వద్దని చెప్పి కొట్టుకున్నారు అంతే. సింపతి అంటే లేకపోతే వదిలేసారు. ఎందుకు వదిలేశారు? కుర్రాన్ని కొట్టాడు, అయిపోయింది కేసు. వదిలేశారు కదా. వదిలేసారా? మరి వదిలేదా? ఇది మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు నేను గెలుస్తా అని చెప్పి అంటున్నారు. అంతేముండదండి, అంత చీనే ఉండదు. కానీ ఇంకా వచ్చేదే తెలుగుదేశం, బీజేపీ, ఈ గాజులాసే జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీలో అందరూ కుర్రోళ్ళే ఉంటారని చెప్పి మాట్లాడతారు. ఏమి లేదు, వచ్చిదంతా ఆలే అండి. వచ్చే మాత్రం ఇది వైఎస్ఆర్ వస్తే అమ్మేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని ఇస్తున్నాడు కదా, అమ్మ ఒడి, చేనేత గిట్ల అని చెప్పి ఇచ్చినా ఆడేస్తాడు. ఇప్పుడు ఆయన ఎత్తాడు, చంద్రబాబు ఎత్తాడు. ఇచ్చినా మా దగ్గర తిప్పేస్తున్నారు కదా అందరూ. ఏం చేస్తున్నారు? లారీ దేవుడికి ఇప్పుడు గురించి ఏం చేయలే. ఏం చేస్తున్నారు? మొత్తం అంతా అంటే మీకు రోడ్ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మరి రోడ్లు 3 రోడ్లు ఎక్కడ వేసారు చెప్పండి? ఒక్క రోడ్డు వేయలే అక్కడ. అక్కడ కాదు, అంతవరకు అక్కల. ఈ పత్తిపా నుంచి బాదంపూడి రోడ్డు ఎక్కడ వేసారు చెప్పండి? కొట్టిసచ్చినాం గారు అంటే ఏం చేయలేదు అసలు. వేసారు చెప్పండి, రోడ్డు ఎక్కడ వేసి చెప్పండి? అదే అడుగుతుంది, సమాధానం చెప్పండి. రోడ్ లేదు అసలు. సిమెంట్ రోడ్లు వేసారు కదా, ఎక్కడ వేసాడు? కొన్ని ప్లేసెస్ లో వేసిండు. ఎక్కడ వేసాడు చెప్పండి? ఏ రోడ్డు వేయలే ఇక్కడ, ఎవరు వేయలే రోడ్డు ఇక్కడ. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనంటారు? నేను మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? 4, మరి 2 ఓట్లు. 2 ఓట్లు. 2 మా 7 ఓట్లు. మరి 7 ఓట్లకి ఓటుకి 20,000 వేస్తా అంటారు వైసీపీ వాళ్ళు. అవన్నీ నమ్మద్దు, మనకి నమ్మద్దు. ఓటు డబ్బు ఇచ్చిన వేస్ట్. అవన్నీ మాటలు వదే. అంటే తీసుకోరా మీరు? ఎక్కలే, మాకు మంచి ఎత్తాలు. జనసేన గుర్తు ఏంటో తెలుసా? రాజుగాసు. బ్యాలెట్ నెంబర్ ఎంతో తెలుసా? 5 గుర్తుందా? గుర్తుంది. సరే మరి, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా, నమస్తే. తాడేపల్లిగూడమేనమ్మా మీరు? ఇక్కడే ఉన్నారా అమ్మ ఫస్ట్ నుంచి? అవునండి. ఇక్కడ మనకి ప్రస్తుతానికి చాలా పార్టీలు పోటీలో ఉన్నాయమ్మా. మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, తెలుసు కదా మీకు. సో మీరేమనుకుంటున్నారమ్మా, ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఈ పోటీ మధ్యలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం? సీను గారు గెలుస్తారు. అంటే ఎందుకమ్మా, ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు అసలు? ఎందుకంటే అంతకుముందు పాపం ఆయన చైర్మన్ చేశారు కదా,
అప్పుడు కూడా లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసేవాడు. మంచితనం అనేది కొంచెం కదా కొంచెం ఆయన దగ్గర ఉంది, పెడతాడు. అంటే ఈ కొట్టి సత్యనారాయణ గారు వచ్చాక ఆయన ఏముందమ్మా, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. రోడ్లు పగిలిపోవడం అన్నీ ఇంక ఇదే తప్ప ఏమీ లేదు. ఉపాధి లేదు. చదువుకున్న నా పిల్లలిద్దరూ ఒకడేమో పాలిటెక్నికల్ చేసాడు, ఒకడేమో డిగ్రీ చదివాడు. కూలి పనులకి వెళ్తున్నారు. కూలి పనులు అమ్ముతారా? అంటే ఇప్పుడు ఈయన బొలిశెట్టి శ్రీను గారు వస్తే మీకు ఏమన్నా మార్పు కనిపిస్తుంది అని అనుకుంటున్నారమ్మా మీరు? శ్రీను గారు వస్తే మార్పు కనపడుతుంది కాదు, మెయిన్ ఆయన రావాలి. ఎవరు పైన ఆయన వస్తే ఏదన్నా ఉపాధి ఏంటి మా జోలికేంటి. ఇప్పుడు ఈ ఆఫీస్ ఉందమ్మా, గత దగ్గరగా 45 సంవత్సరాల నుంచి రిజిస్టర్ ఆఫీస్ పెట్టారు ఇక్కడ. ఏమా మేము ఉండి దగ్గర 23 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇది రిజిస్టర్ ఆఫీస్ చూసావు ఎలా ఉందో, నిర్మాసమైన ఇదిగా ఉంది. ఎందుకుంది ఇందులో కూడా కొత్త జీవాలు అమలు చేసేసాడు ఆయన. తెలుసా మీకు? ఉపాధి అంతా పోయింది మాకు. అసలు కనీసం తినడానికి తిండి కూడా లేదు. అప్పులు ఎలా కట్టుకోలో తెలుస్తలేదు. పొద్దున్నొచ్చి ఎండలో మాడిపోతున్నాం. కనీసం ఒక 500 కూడా ఇంటికి పట్టుకెళ్ళట్లేం మేము. అంటే ఇప్పుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తే ఈ 5 ఏళ్లలో మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారమ్మా? మీరు ఏం మార్పు చూసారు? ఇక్కడ నుంచి ఏం మార్పు కనిపిస్తుంది అనుకుంటున్నారు మీరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తే? ఒకవేళ మార్పు అనేది రాజకీయ నాయకులు ఎవరన్నా సరే వచ్చినా ఎవరి పనాలు చేసుకున్నా మనకి ఎవరికి ఉపాధి ఏమి పెట్టరు. కానీ ఏంటంటే ఇది కాదు అది కాదు, ఇది రోడ్డు పక్క నువ్వు ఇక్కడ ఎట్టేవేంటి, రోడ్డు పక్క నువ్వు అక్కడ ఎట్టేవేంటి, నువ్వు ఇది వ్యాపారం చిన్న వ్యాపారస్తులు జోలికి ఆయన రాడు అని మాకు ఇది అనమాట. అంతమించి ఏమీ లేదు. 6 ఎలక్షన్స్ చూసారమ్మా మీరు ఇప్పటికి వచ్చి? ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ 7వ ఎలక్షన్ అనుకోండి ఇది చూస్తున్నాం. కానీ ఈ ఎలక్షన్లో మట్టికి చాలా 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 ఉండి లేనివాళ్ళు నలిగిపోయామమ్మా. చాలా నలిగిపోయాం. మామూలుగా కాదు. మాకు ఏమీ ఉపాధి లేదు. ఇక్కడి నుంచి పెట్టుకుని మొగుడు పెళ్ళం బతకలేక, ఇక్కడ వ్యాపారం పెట్టుకుని బతకలేక మా ఆయన దుబాయ్ వెళ్ళాడు. అక్కడ జీతాలు లేవు. ఏం చేస్తాం? కూలి పని అక్కడ. పిల్లలు వెళ్తానికి భయం వేస్తుంది. రీసెంట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లెలు షర్మిల గారు కట్టుకున్న చీర గురించి కమెంట్ చేశారు కదమ్మా రీసెంట్గా. చాలా వీడియోలో వైరల్ అవుతుంది, చాలా చోట్ల వస్తుంది, జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు దాని మీద. అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి ప్రస్తుతానికి? నేనైతే వెళ్ళలేదు కానీ మరి ఆ అమ్మాయి చాలా కష్టపడింది కదా. ఆ అబ్బాయి జైల్లో ఉండగా ఈరోజు గెలుపు అయింది కాదు. ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించేస్తున్నాడంటే అయింది కాదు. వాళ్ళ చెల్లి ఎండ కొండ అనకు దెబ్బలు తింది పాపం. చాలా సెంటర్లో ఆవిడని అసభ్యంగా మాట్లాడారు. దెందులూరులో అయితే కొట్టారు ఆవిడని. అయినా సరే ఆవిడ అలా నిలబడి వాళ్ళ అన్నయ్య గురించి జైల్లో ఉన్నామండి. మరి సీఎం చేయలేదా? ఆ అమ్మాయి కదా, వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి కదా. మరి ఈరోజు ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, వేరే దాంట్లో ఉంటున్నారు అన్నారు. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? లేదులే, ఆ అబ్బాయి స్వార్థం అర్థమైపోతుంది కదా. అతను నవ్వే అర్థమైపోద్ది. తెలియక జనం నవ్వు కూడా అంటే ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు, కానీ కరెక్ట్ కాదు. ఆయన నవ్వు కూడా నవ్వుతూ ఉండాలంటాడు కదా ఆయన. నవ్వు అయినా కొంచెం తేజంపుగా నవ్వుతే బాగుంటుంది, అంతే కదా. ఆ నవ్వు కనపడిపోతుంది. నాకు ఎప్పటి నుంచో తెలుసా నవ్వు డేంజరే, మహా డేంజర్, మామూలు డేంజర్ ఏమో. మరి ఆయన ఇష్టం, ఏం చేస్తాడో జనాలు. నేనే అన్నాడు. లాస్ట్కి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? గ్లాస్కే వేద్దాం. ఈ ట్రిప్ గ్లాస్ అని కొత్తగా పెట్టారు కదా, మరి తెలియదు కదా. మొన్నటిదాకా సైకిల్ అన్నాం. నా పుట్టి పెరిగిన కాడ నుంచి నేను సైకిల్గా గ్లాస్కి వేద్దాం. సైకిల్ లేదంటున్నారుగా, వేద్దాం. మా ఇంటి పేరు? నా పేరు బుజ్జి, నారాయణరావు బుజ్జి అంటారు. తాడేపల్లి కూడా స్థానికులేనా మీరు? స్థానికులు. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా? కొట్టి సత్యనారాయణ గారు, బొలిశెట్టి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారు? బొలిశెట్టి శ్రీని గారు గెలుస్తారు. ఎందుకండి? కొట్టి సత్యనారాయణ గారు ఏం చేశారు? అయితే తాడేపల్లి అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు తాడేపల్లి. పోయినసారి కూడా మన కొట్టి సత్యనారాయణ గారే గెలిచారు కదా. గెలిచారు. వాళ్ళ అబ్బాయి అమ్మాయిల గురించి గెలిచారు. ఆయన వాళ్ళ అమ్మాయి గారి గురించి గెలిచారు. ఎందుకట్లా? వాళ్ళు మా నాన్నగారు ఓటే పని చిన్నపిల్లలుగా తిరిగారు. వాళ్ళు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. అంత లేదు, ఇంకే వదిలేసారు జనాలు. మీకేమైనా మంచి చేయలేదంటే? అసలు మాకు మధ్య తరగతి కుటుంబానికి ఏం లేదండి తాడేపల్లి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, ఏం అవ్వలేదండి. అమ్మ ఒడి పథకం ఇస్తున్నాడు, చేనేత నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. అది ఇచ్చినాడు, వీళ్ళు తీసుకున్నారు తప్ప ఏమీ లేదు. ఏం తీసుకున్నాడు, ఏమి ఇచ్చిండు? మాకేం ఇవ్వలేదు, ఏం తీసుకుంటలేదు. అది వచ్చింది కదా బాబాయ్. మాకే బోర్డు రాలేదు, ఆ మోడీ కదా ఏం రాలేదండి. మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తుంటో తెలుసా? గాజు గ్లాస్ అండి. బ్యాలెట్ నెంబర్ ఎంతో తెలుసా?
ఐదు అండి. 5 బాగానే తెలుసు. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి బాబాయ్? మా 10 ఓట్లు ఉన్నాయండి. 10 ఓట్లు. మరి ఆ 10 ఓట్లకి వైసీపీ వాళ్ళు అసలు చెప్పాబా ఇప్పుడు 10 ఓట్లకి మన వైసీపీ వాళ్ళు ఓటుకి 20,000 ఇస్తా అంటారు. 20,000 లక్ష ఇచ్చినా మేము ఓన్లీ జనసేన. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి గెలిస్తే ఏమైనా మంచి చేస్తాడా లేకుంటే అట్లానే వెళ్ళిపోతాడు వీళ్ళకి? ఆకలేస్తే అన్నం పెడతారండి ఆయన. ఆయన సంగతి అయితే ఆకలేస్తే అన్నం పెడతారు. లోటుపాట్లని సమకూర్చే వ్యక్తి అదే అండి. మరి జనాలకు తిరుగుతాడా లేకుంటే ఇంట్లోనే కూర్చుంటాడా? తిరుగుతారు. మంచోడే మంచి వ్యక్తి. మన కొట్టు సత్యనారాయణ కూడా చాలా మంచోడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మంచి ఓడేనండి. అయితే ఏంటంటే జనాలు మార్చేశారు అంతే తేడా అండి ఫైనల్గా. అది తాడేపల్లి కూడా అభివృద్ధి లేదు అదే అండి. రోడ్లన్నీ మంచి నుంచి బాగుండదు. రోడ్ అసలు ఏ రోడ్డు బాగాలేదండి. మెయిన్ రోడ్ ఎందుకంటారు అట్లా? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు రోడ్డు మన ప్యాచ్ వర్క్ చేసాడు మొత్తం. మళ్ళీ మొత్తం పోయింది. అయ్యో, ఇప్పుడు మరి ఈసారి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పండి. గ్లాస్ మాకు గ్లాస్ ఇచ్చి ఇప్పుడే నిండా ములిపోయామండి. ఒకసారి ఛాయిస్ ఇవ్వండి, నేను మళ్ళీ మంచి అభివృద్ధి చేస్తాను. ఇంకా మనుషులే దొరకరండి. ఇంకా మనుషులే దొరకరు మనకి. రాష్ట్ర అమ్మేత్తరు అట్లా ఎందుకంటావు? మంచి చేస్తా అని చెప్పి రాష్ట్ర అమ్మేత్త కూడా వెళ్ళు. మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, చేసేసాను మరి. ఎక్కడ చేశారండి? ఎక్కడ ఏం చేయలేదు. దిక్మల్ బ్రాండ్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఒక 5 బ్రాండ్ల పేరు చెప్పు. అది హైదరాబాద్ బ్లూ ఒకటి, క్లాసిక్ బ్లూ ఒకటి అంటే ఇంకో బ్రాండ్ అంటే బ్రాండ్ బ్లూ ఒకటి, జగన్ బ్లూ ఒకటి, క్యాపిటల్ అదేదో బూమ్ బూమ్ అంట బీరు. ఎందుకు భూమిని ఎప్పుడు చూడాలి మేము అన్ని అయ్యే బ్రాండ్లు. అంటే మీ బ్రాండ్ల పేరేంటి? మీ బ్రాండ్ పాత బ్రాండ్ ఎంసీ బ్రాండ్, ఓటీ, బ్యాగ్ పేపర్, మ్యాన్సన్ హౌస్ అన్ని ఓల్టేప్ అవన్నీ. ఇవన్నీ వచ్చినాక కొత్తగా మారిపోయి ఈ సొంత బ్రాండ్. మీరు మార్పు కావాలనుకుంటున్నారు? మార్పే కావాలి. మరి బొత్తా గారి అన్ని స్పిరిట్ అంతా బొత్తా గారి. ఎలక్షన్ అయిపోయినాక సత్యనారాయణ గారి మరి ఏం చేస్తున్నారు? ఏం చేయరు ఇంకా ఇంటికి కొనుక్కుంటా చెప్పాడు కదా. హాయ్ బ్రో. ఆయన ఇక్కడ తాడేపల్లిగూడెం స్థానికులేనా మీరు? తాడేపల్లి లోకల్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అవును. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో ఎవరు కొట్టేద్దామని చెప్పి అనుకుంటారు మీరు? నాది ఈ ఇయర్ వచ్చిందన్న ఓటు, ఫస్ట్ ఓటు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వేద్దాం అనుకుంటున్నారన్న. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎందుకు అంటే ఇప్పటివరకు కొట్టు సత్యనారాయణ గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నారన్న. ఆయన నాకు తెలిసినంత వరకు, నా అవగాహన వరకు తాడేపల్లిగూడెంలో పెద్దగా చేసింది కానీ, మా ఊరికి రప్పించింది కానీ పెద్దగా ఏమీ లేదన్న. అది ఒక్కొక్కసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఛాన్స్ ఇస్తే ఆయన ఏమన్నా చేస్తారేమో ఎక్స్పెక్ట్ చేద్దామని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు అందరికి నేను మంచి చేసిన, మంచి పథకాలు ఇచ్చినా ఇట్లా అని చెప్పి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఆయన ఇచ్చారన్న కరెక్టే, కానీ అందరికి అందాలి కన్నా. అంటే మీకు అందలేదా? మాకు అందలేదన్న సరిగ్గా. ప్రతి ఒక్కరికి ఇచ్చినా ఇట్లా అని చెప్పి అన్నాడు. ఆయన ఇచ్చినట్టున్నారన్న, కానీ మాకైతే అందలేదన్న. మధ్యలో అది ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో మాకైతే తెలియదన్న. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎందుకు కొట్టేద్దామని చెప్పి అనుకుంటారు అసలు మీరు? ఒకవేళ గెలిస్తే ఏమైనా మంచి చేస్తాడు ఇట్లా అని చెప్పి నమ్మకం ఉందా మీకు? ఉందన్న. ఇప్పుడు బ్యాలెట్ నెంబర్ ఏంటో తెలుసా నీకు? బ్యాలెట్ నెంబర్ 5 అన్న. 5 గుర్తుందా? అంటే ఇంకా మీ ఓటు అయితే ఎవరికి ఇస్తారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇక్కడ తాడేపల్లి స్థానికులేనా మీరు? ఎస్. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అవునన్నా. ఇప్పుడు వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అన్న, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ అయితే వాళ్ళకి రేటింగ్ అయితే తక్కువ ఇవ్వచ్చు అన్న. వైసీపీ ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన బస్ స్టాండ్ ఉంది ఇక్కడ, ఇది బస్ స్టాండ్ అనుకోండి, చూడండి ఎలా ఉందో, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ కాకుండా నేను అన్ని మంచి మంచి పథకాలు ఇస్తున్నా ఇట్లా అని చెప్పి అన్న. ఇప్పుడు ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు అసలు ఏం అభివృద్ధి చేయలేదు ఇట్లా. తాడేపల్లిగూడెం అయితే ఎలా ఉందన్న, ఒక డీమార్ట్ ఉందా మనకి, దేనికి ఛాన్స్ లేదు. రోడ్లన్నీ మంచిగానే ఇష్టం అని చెప్పి అంటారు. రోడ్లు వేస్తే చాలన్న, రోడ్లు వేస్తే సరిపోదు, ఇంకా డెవలప్మెంట్ కావాలి. అంటే ఏం అసలు మీ ఇక్కడ తాడేపల్లిగూడెంలో అసలు మీకున్న సమస్య? బస్ స్టాండ్ లో వాటర్ ఫెసిలిటీ లేదన్న. ఓకే. సరిగ్గా తాడేపల్లిగూడెంకి బస్సులు ఉండవు. ఇటు మా నల్లజర్ల వీరంపాలెం తెలుసా మీకు? వీరంపాలెం నుంచి ఒకటే ఒక బస్సు వెళ్తుంది, చాలా ఇబ్బంది పడదు. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడతారు, బాగా సీరియల్లో పెడతారు, వెళ్ళడానికి ఉండదు. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. 2 రోడ్లు సరిగ్గా లేవు. 3 రోడ్లు సరిగ్గా లేవు. 4 రోడ్లు సరిగ్గా లేవు. 5 రోడ్లు సరిగ్గా లేవు. 6 రోడ్లు సరిగ్గా లేవు. 7 రోడ్లు సరిగ్గా లేవు. 8 రోడ్లు సరిగ్గా లేవు. 9 రోడ్లు సరిగ్గా లేవు. 10 రోడ్లు సరిగ్గా లేవు. 11 రోడ్లు సరిగ్గా లేవు. 12 రోడ్లు సరిగ్గా లేవు. 13 రోడ్లు సరిగ్గా లేవు. 14 రోడ్లు సరిగ్గా లేవు. 15 రోడ్లు సరిగ్గా లేవు. 16 రోడ్లు సరిగ్గా లేవు. 17 రోడ్లు సరిగ్గా లేవు. 18 రోడ్లు సరిగ్గా లేవు. 19 రోడ్లు సరిగ్గా లేవు. 20 రోడ్లు సరిగ్గా లేవు. 21 రోడ్లు సరిగ్గా లేవు. 22 రోడ్లు సరిగ్గా లేవు. 23 రోడ్లు సరిగ్గా లేవు. 24 రోడ్లు సరిగ్గా లేవు. 25 రోడ్లు సరిగ్గా లేవు. 26 రోడ్లు సరిగ్గా లేవు. 27 రోడ్లు సరిగ్గా లేవు. 28 రోడ్లు సరిగ్గా లేవు. 29 రోడ్లు సరిగ్
ఇంకా ఏంటంటే ఏం చేశాడని చెప్పడానికి ఏమీ లేదన్న. ఎందుకు ఫస్ట్ ఓట్ అన్న. ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దామని చెప్పి అనుకుంటున్నా చెప్పు. చాలా మంది అనుకుంటున్నారు, అంటే నా ఒపీనియన్ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారనే. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తే ఏమైనా మంచి చేస్తాడు గిట్టని చెప్పి నమ్మకం ఉంది. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నేను పర్సనల్గా నాకు తెలుసు అన్న. ఎందుకంటే కడియద్దులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇవి లోకల్ పర్సన్స్కి తెలిసే ఉంటుంది. చెప్పండి. అక్కడ ఇన్సిడెంట్ అంటే మందు కాల్పు అంటారు తెలుసా అన్న, దీపావళి మందులు తయారు చేస్తారు, అది పేలిపోయి చనిపోయారు జనాలు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు పర్సనల్గా వీళ్ళు కలిసి వాళ్ళ ఫ్యామిలీని కలిసి మనీ ఇచ్చారు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ అంటే ఒక యాక్సిడెంట్, ట్రాక్టర్లో జనాలు అందరూ పడిపోయి చనిపోయారు, ఒక 4 ఆడవాళ్ళు చనిపోయారు, పనికి వెళ్ళిన ఆడవాళ్ళు. వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి పర్సనల్గా కలిసి లక్ష సంథింగ్ 50,000 ఎంతో ఫండ్ కింద ఇచ్చి చేయూత కింద ఇచ్చి వచ్చారన్న. ఇప్పుడు ఆయన చేతిలో అధికారం లేకుండానే ఆర్థికంగా ఇంకా అదే చాలా రకాలుగా హెల్ప్ చేశారు ఆయన పర్సనల్గా కలిసి. అంటే నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్స్ చెప్పాను నేను, అంతే. ఇంకా చాలా చేసి ఉంటారు. ఒకవేళ ఆయనకి అధికారం వస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ అన్న. థ్యాంక్ యూ బ్రో. బాబు మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఇక్కడ తాడేపల్లి స్థానికులేనా మీరు? ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మన వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారని తెలియదు కానీ అంటే ఎవరికి ఉంది ఎక్కువ? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఉందండి. ఆయనకే ఉందా? ఏంటి ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యే కదా మన కొట్టు ఎమ్మెల్యే గారు, అంటే పథకాలన్నీ బాగా ఇచ్చారండి. బాగా ఇచ్చారు. మరి ఈయనకి ఎందుకు తిరుగుతారు అందరూ? ఏం మరి ఎక్కువ క్యాన్వర్సింగ్ అంతా చూస్తే మంచి పథకాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు అంటే మీ పర్సనల్గా ఆటో డ్రైవర్ అండి నేను. ఓకే. మాకు వాహన మిత్ర, మా కుటుంబంలో 4 ఉన్నాం, 4 లబ్ధిదారులమే. ఎవరి ద్వారా? వైసీపీ. అంటే మీరు ఓటు ఎవరికి ఇస్తారు? వైసీపీకి. అంటే చాలా మంది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఓటు వేద్దామని చెప్పి అనుకుంటారు కదా. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మహేష్ అండి. మహేష్. అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, మన మే 13న ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయండి. దాంట్లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే మనకి ఎక్కువ పోటాపోటీగా మనకి కొట్టు సత్యనారాయణ గారు మన వైసీపీ నుంచి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన జనసేన నుంచి పోటీ చేస్తున్నారండి. అంటే కూటమి అభ్యర్థిగా మన టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి. సో మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారండి? నేను గ్లాస్కి వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎందుకు అనుకుంటున్నారండి? ఐ మీన్ మీకు మేమంతా అక్కడ ఒక రకంగా ఉంటాం కాబట్టి అందరం కలిసి. అంటే మీకు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినాయి కదండి, అయినా సరే మీరు ఎందుకు? ఏంటంటే మా పేటలో మేము మా వాళ్ళంతా కలిసి దానికి చేద్దాం అనుకుంటున్నాం, దానికి చేద్దాం. అంటే ఎందుకండి మీరు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని చూసి వేద్దాం అనుకుంటున్నారు? అదే దాని గురించి అదే ఆయన ఏం చేశారని అనుకుంటున్నారండి? మీరు ఏం చేస్తారు అనుకుని వేస్తారు? అంతే అండి, ఏదో చేస్తారనే ఖచ్చితంగా. అంటే ఏమైనా డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారండి? మీకు ఆయన మున్సిపల్ చైర్మన్గా చేశారని విన్నాం మనం చాలాసార్లు ఈ 2014 నుంచి. అంత పనులేమి ఉండవండి మాకు చేసి. మాకు అంటే ఏంటంటే మాకు కార్లు కదండి, మామూలే. ఏదైనా పని ఉంటే పెద్దది మాకు. మీరు రెగ్యులర్గా వెళ్తారు ఉంటారండి కార్లో డ్రైవింగ్కి? అది మీకు మన ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద మీ ఉద్దేశం ఏంటండి అసలు? రోడ్లు ఏమన్నా మామూలే, రోడ్లు పెద్ద బాగోలేదు కదా. ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ ఏమన్నా వస్తే మీరు రోడ్లు మారుతాయని ఏమన్నా అనుకుంటున్నారండి? మారుతాయి అనుకుంటాం, ఏమన్నా మారుతాయేమో, ఏం చెప్తామండి. మీ పేరు? వెంకటేశ్వర. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి ఎవరు కోటేద్దామని చెప్పి అనుకుంటారు మీరు? మేము ఎవరికంటే ఇప్పుడు ప్రభుత్వం బాగానే చేస్తుంది, అన్నీ బాగానే చేస్తుంది, లాస్ ఏమి లేదు, బాగానే చేస్తుంది. మళ్ళీ దానికే వేద్దాం అనుకున్నాం. అభివృద్ధి ఏమైనా ఉందా? ఉంది, బాగానే అన్ని అభివృద్ధి అన్నీ బాగానే చేస్తుంది కదా. మీ ఇంట్లో ఏమైనా చదువుకున్న పోరగాలు ఎవరైనా? వాళ్ళు లేరమ్మా. అంటే ఇప్పుడు ఈ చదువుకున్న పోరగాళ్ళకి ఏమైనా జాబులు కావాలంటే ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పోరగాలు జాబులు కావాలంటే గ్లాస్కి వేస్తారు. గ్లాస్కి వేయాలి. అంటే ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మేము అభివృద్ధి చేసినాము, ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి అన్నాము, మద్యపానం నిషేధం చేస్తా అన్నాము, రోడ్లన్నీ మంచిగా చేస్తా అన్నాము, ఇట్లన్నీ చెప్పుకుంటా పోయి అన్నీ చేసిరా? చేయలేదు కదా. మధ్యన ఇంకా ఎక్కువ మీరు కానీ తక్కువ చేయలేదు కదా. ఇంకా ఎక్కువ మీరు పనికిరాని మంది మీరు చచ్చిపోయి తెచ్చుకు వచ్చాం కదా, ఇంకో 2 సంవత్సరాలు తాగితే అయిపోతాం. అంటే మద్యం మంచిగా లేదా? లేదు కదా, మద్యం మంచిది ఎక్కడ ఉంది? మాకు కావాల్సిన మందు లేదు కదా. మరి మీరు జగన్కి ఓటేస్తా అంటారు అంటే మరి జగన్కి వేస్తాం అనుకుంటున్నాం. మరి వేస్తే మరి అయిపోతే అప్పటి వరకు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఎలక్షన్ అయ్యేంత వరకు?
హాయ్ అన్న. మీ పేరు? చరణ్ అన్న. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అన్న. ఇక్కడ మన వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అవునన్న. వీళ్ళలో ఎవరు గెలుస్తారంట? శ్రీనివాసరావు గారు. ఎందుకన్నా? పవన్ కళ్యాణ్ తరపు టీడీపీ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి చేస్తున్నారు. ఈ కొట్టు సత్యనారాయణ గారు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు కదా, మంచిగా చేయలేదా మీకు? ఏం చేయలేదన్న. రోడ్లు కూడా ఏం బాగలేదు, గుడుల్లో తొక్కలా ఉన్నాయి రోడ్లు. రోడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి గిట్లని చెప్పి అంటున్నారు అందరూ. ఎవరేంటి దుమ్ము ఇదంతా ఎక్కడ ఉంది, దుమ్ము బోల్ దుమ్ము ఉంది చూసావా? రోడ్లు బాగలేదు. జగన్ వచ్చిన దగ్గర నుంచేమో డబ్బులు వేయట్లేదు, విద్యాదీవన ఎత్తన అన్నాడు, వేయట్లేదు. ఇంకెందుకు జగన్ వచ్చి ఏం ఉపయోగం? విద్యాదీవన అన్ని మంచిగా ఏమీ వేయట్లేదు. అంటే మీకు అంటే ఎన్నిసార్లు పడ్డది, ఎన్నిసార్లు పడలేదు? మాకా ఇప్పుడు వచ్చి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకసారి కూడా పడలేదు. ఇప్పుడు వచ్చి అంటే నీ ఇంట్లో పైసలు కట్టినావు? ఇంట్లో పైసలు కట్టాను. ఫైన్ ఎంత పడ్డది? ఫైన్ మొత్తం మాకు 40 అన్న. మొత్తం 40 మేమే కట్టుకున్నాం. అలాగే బుక్స్ కట్టింగ్ అన్నీ మేమే మొత్తం. కాదు, ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇస్తున్నా అని చెప్పి అందరికి అంటున్నారు. సో మీకే అట్లా అనిపిస్తుంది? ఇవ్వట్లేదన్న. విద్యాదీవన వేస్తా అన్నాడు, అది కూడా వేయలేదు. ఇప్పుడేమో మళ్ళీ అన్ని యూనివర్సిటీలు మార్చేశాడు, ఎగ్జామ్స్ ఏమో సిలబస్ మార్చేశాడు. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాను మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నయ్య. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసరావు వస్తే ఏమైనా మంచిగా చేస్తాడు గిట్లా అని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం ఉంది. ఉంది అంటే ఏ విధంగా? అంటే మా ఎడ్యుకేషన్ గురించి డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ కాపులకి ఇది ఎత్తాడు ఏంటి, జాబులు కానీ ఎక్కువ ప్లేస్మెంట్లు కానీ అవన్నీ ఎత్తాడు. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన వల్ల మాకు ప్లేస్మెంట్లు తగ్గిపోయినాయి, జాబులు లేవు, ఏం లేవు. లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కదా, మరి ఈసారి కూడా ఓడిపోతారేమో? ఓడిపోరు అన్న, నెగ్గుతారు. ఎందుకంటే టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, నెగ్గుతారు ఈసారి పక్కా నెగ్గుతారు. అంటే ఇంకా మన కొట్టు శ్రీనివాసరావు గారు ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముందన్న, ఏమవుతుంది, నెగ్గుతారు ఆయన పక్కా. నెగ్గగానే ఏముండరు, నెగ్గుతారు. మరి జనసేన పార్టీకి గుర్తుంటుంది తెలుసా? జనసేన గుర్తు గ్లాస్. ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎట్లుంటుంది మరి? మేబీ ఎలక్షన్ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? నీట్గా రోడ్డు మీద కూర్చుంటున్నాడు. ఇంక రోడ్డు మీద కూర్చుని అమ్మ డబ్బులు ఎట్టనమ్మా అని అడుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం. ఎక్కడన్నా? నెల్లూరు. ఎట్లుంది మరి పరిస్థితి? చదువుకున్న వాళ్ళు ఒకలా అనుకుంటున్నారు, చదువు రాని వాళ్ళు ఒకలా అనుకుంటున్నారు. మీరేమో ఒపీనియన్ అయితే 3 రాజధానులు అంటే 3 రాజధానులు ఎక్కడ ఎలా పెట్టగలుగుతాడు జగన్? ఎప్పటికీ రాజధాని అయితే రాదు జగన్ వస్తే. సారీ, టీడీపీ వస్తే మాత్రం అమరావతి, హైదరాబాద్ ఎంత చేశాడు అంతకన్నా డబుల్గా ఆంధ్రాని అభివృద్ధి చేస్తాడు. అంటే ఇంతకు ముందు నెల్లూరు అంటే ఎమ్మెల్యే మన అనిల్ కుమార్ యాదవ్. అవును. ఏమైనా మంచి చేసింది అక్కడ? నాకు తెలిసి అయితే ఏం మంచిగా చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవసాయ మంత్రి అయినా సరే, ఏదైనా సరే వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళకి వ్యవసాయ మంత్రి ఇస్తే దాని గురించి అర్థమవుతుంది. ఏదో లిక్కర్ గురించి పెట్టేసి ఈరోజంతా ఒక తాగుబోతే వాళ్ళకి ఏంటంటే పనికిరాని మందులు ఇచ్చి కొన్ని వందల ప్రాణాలు తీశారు. ప్రైవేట్ మందులు అయ్యాయి. మందు అవుతారా? మాకు అలవాట్లేదండి. మద్యపాన నిషేధం చేస్తా అంటే ఇంకా మద్యపానం నిషేధం అన్నాడు, కానీ ఆయన సొంత తీసుకొచ్చి పెడతాడు అనుకోవాలి దొంగవి. అలాగే డ్రగ్స్, గంజాకు ఇలా ఎక్కువ అభివృద్ధి చేస్తాడని అనుకోవాలి జగన్. ఈ అభివృద్ధి చేసినట్ట? అవును, వాటిలో అభివృద్ధి చేశాడు. మంచి అభివృద్ధి ఉంది. అయితే అభివృద్ధి అంటే దేంట్లో ఉందంటే ఒక మనిషి చెడిపోయేదానికి అభివృద్ధిలో చేశాడు, బాగుపడేదానికి అయితే కాదు. మీకు రోడ్డు వ్యవస్థ కానీ లేకపోతే మంచి పథకాలు ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ భారం అంతా మన ఎత్తునే పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. వాళ్ళకి ఎందుకు, ఏం అవసరం వాళ్ళకి? ఇప్పుడు ప్రతి ఒక్క వీళ్ళు ఇచ్చే ఏ పథకాలైనా సరే, ఈరోజు రూపాయి ఇస్తున్నారంటే 10 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకుంటారు, మనకు రూపాయి ఇస్తున్నారంటే 10 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. దయచేసి ముందు అవి అర్థం చేసుకోండి. ఈరోజు ఓటుకి 20,000 ఇస్తానంటున్నారు ఒక్కొక్క పార్టీ, 20,000, 25,000. అది మనం 2 పార్టీల దగ్గర తీసుకుంటున్నాము. ఇండియా కూటమి గెలుస్తుందంట ఖచ్చితంగా. ఈశ్వరైతే తెలుగుదేశం వస్తేనే అభివృద్ధిలోకి వస్తుంది. ఒక హైదరాబాద్ సిటీని ఎలాగైతే అభివృద్ధి చేశాడో ఈరోజు ఏపీ కూడా అభివృద్ధిలోకి రావాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇసుక ఇలాంటి దందా అన్నీ ఆగతాయి, రౌడీ రాజకీయం అనేది ఆగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో ఎవరో కొట్టిరు కదా, అతనే కొట్టుకొని అతనే పెట్టాడు. అది ఏరే వాళ్ళు అంతమంది సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఉండగా ఏదో ఒక 10 కిలోమీటర్ల నుంచి ఇసిరేసి అంత ధైర్యం ఎవరికి లేదు. నాకు తెలుసు, నా అభిప్రాయం. ఇప్పుడు నీ వెనక ఒక 20 మంది ఉన్నారంటే ఎక్కడి నుంచో రాయి వచ్చి తగిలిందంటే వాళ్ళందరికీ తగలకుంటే నీకెలా తగులుతుంది? నీ పక్క నుండే ఒక 4
మీ నలుగురిలో ఎవరికో ఒకరు తగలుతుంది కానీ ఎక్సలెంట్గా నిన్నే కొడతాడని చెప్పి ఎలా నమ్ముతావు? అది మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని గెలిచాడు, ఈరోజు గులకరాయిని అడ్డం పెట్టుకొని గెలిచే దానికోసం జగన్ ఆడే దొంగ నాటకం. అంటే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అక్క షర్మిల గారి మీద వాళ్ళ ఆస్తులు కాపాడుకునే దానికోసం అక్క తమ్ముడు గొడవలు వేసుకుంటున్నారు అంతే. ఈరోజు ఆమె గెలిస్తే జగన్ కాపాడుతుంది, జగన్ గెలిస్తే ఆమెను కాపాడుకునే దానికోసం. ఒక ఇంట్లో వాళ్ళు ఈ రెండు పార్టీలో ఉన్నారంటే ఏదో ఒక పార్టీ గెలిస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకునే దానికోసం అతని మీద ఉండే ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇంకా బెయిల్ మీదనే బయట ఉండడం కోసం ఇద్దరు రాజకీయంలోకి ఎంటర్ అయినారు. ఒకే పార్టీ కాకుండా రెండు పార్టీలు అయితే బాగుంటుందని. ఈరోజు జగన్ పార్టీ రాదనుకో, ఒకవేళ షర్మిల గారికి ఒక 10 సీట్లు వచ్చినా కానీ ఆమెను కాపాడుకోవచ్చు జగన్ని. అంటే షర్మిల గారికి 10 సీట్లు వస్తాయంటారా? గ్యారంటీ 5 సీట్లు అయితే వస్తాయి. థ్యాంక్ యూ అన్న. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? వెంకటరమణ. ఇక్కడ తాడేపల్లిగూడెం స్థానికులేనా మీరు? స్థానికులేనండి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వైసీపీ నుంచి జనసేన నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో తెలుసా? తెలుసండి. వైసీపీ నుంచి ఎవరు? వైసీపీ నుంచి కొట్టి సత్యనారాయణ గారు. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాసరావు. మరి ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ బొలిశెట్టి శ్రీని గారు గెలుస్తారు. ఎందుకండి? అంటే కొట్టి సత్యనారాయణ గారు ఇప్పుడు దాకా చూసాం కదండి, 5 సంవత్సరాలను 5 సంవత్సరాల పరిపాలన మాకు కొద్దిగా నచ్చలేదు. అందుకని నా వరకు మాత్రం నేను కొట్టి సత్యనారాయణ గారికి వేయనండి. అంటే చెప్పి కొట్టు సత్యనారాయణ గారు నేను అందరికి మంచి చేసిన, మంచి పాలన ఇచ్చిన, మంచి పథకాలు ఇచ్చిన అని చెప్పి చాలా మందికి అంటున్నారు. లేదు, మాకేమీ అందలేదండి, మాకేమీ అటువంటి జరగలేదు. మేము మోటార్ ఫీల్డ్ అండి, మాకు అన్ని ఇబ్బందులేనండి. అంటే మీ ఇబ్బందులు ఏంటి? మాకు గ్రీన్ ట్యాక్స్లు అన్నీ పెరిగిపోయినాయండి. మాకు అందుకని మేము బొలిశెట్టి శ్రీని గారికి గ్లాస్కి వేస్తామండి. ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిస్తే మీకు ఏమైనా మంచి చేస్తాడు ఇట్లా చెప్పి మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. అంటే ఏంటి, ఏ విధంగా అన్నా సరే కొద్దిగా పర్వాలేదండి. ఆయన ఈయన దగ్గరికి వెళ్తానికి మాకు రైట్స్ ఉండవండి. శ్రీని గారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చండి మేము దగ్గరికి. ఈ కొట్టు సత్యనారాయణ మంచోడు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు కదా. అవునండి, మంచోళ్ళుగా మంచోళ్ళు అవుతారండి. మాకైతే మాత్రం నా ఒపీనియన్ అదండి. నేనైతే మాత్రం అండి శ్రీని గారు, బొలిశెట్టి శ్రీని గారి వరకే చేస్తామండి. మరి ఆయన గుర్తుంటో తెలుసా మీకు? గ్లాస్ అండి, 5వ నెంబర్ అండి. 2 ఓట్లు ఇస్తారండి. ఫస్ట్ ఓటు ఏమో అండి కమలానికి వేస్తామండి, 2వ ఓటు ఏమో అండి గ్లాస్కి వేస్తామండి. 5వ నెంబర్లో ఉందండి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? మా ఇంట్లోనండి 5 ఓట్లు అండి. 5 ఓట్లు. 5 ఓట్లు ఎవరికి? 5 ఓట్లు కూడా జనసేనకి వేస్తామండి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అనేది మంచిగా ఇచ్చారు కదా? ఇచ్చారండి, మా దగ్గరికి ఏమి రాలేదండి. మాకు 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చారండి. ట్యాక్స్లు గ్రీన్ ట్యాక్స్ వల్ల 15,000 తీసుకున్నారండి. మా దగ్గర 10,000 ఇచ్చి 10,000 ఇచ్చారండి. 12,000 గ్రీన్ ట్యాక్స్లు తీసుకున్నారండి. 12,000 మళ్ళీ తీసుకున్నారు. గ్రీన్ ట్యాక్స్లు తీసుకున్నారండి. ఆర్టీ ఆఫీస్లో ఇంకా నిన్నే కట్టామండి నెలాఖరు. బ్యాలెట్ నెంబర్ ఎంతో తెలుసా మీకు? తెలుసండి, 5. వేపిస్తారు అయితే గట్టిగానే? వేస్తామండి. మా వరకు మేము వేస్తామండి, ఎవరు కూడా మాకు వద్దు. మా వరకు మేము వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఓటుకి పైసలు ఎక్కువ ఇస్తా అంటే? ఎక్కువ ఇచ్చినా మేము తీసుకోమండి. 20,000 ఇస్తే మేము తీసుకోమండి. 30,000 ఇస్తే తీసుకోమండి మేము. థ్యాంక్ యూ బాబాయ్. ఆయన చెప్పన్నా. మీ పేరు? నా పేరు రాంబాబు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ మీరు తాడేపల్లిగూడెం స్థానికులేనా మీరు? అవునండి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారంటారు? అటు వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి అయితే బొలిశెట్టి శ్రీని గెలుస్తారు అనుకుంటున్నాను. బొలిశెట్టి శ్రీని ఎందుకండి? అంటే కొట్టు సత్యనారాయణ గారు ఏం చేయలేదు కదా, దాని గురించి అని. ఇప్పుడు రాబోయేదేమో ఏదో ఈయన బాగా చేస్తారని నమ్మకం కలిసి. అంటే మన కొట్టు సత్యనారాయణ గారు లాస్ట్ టైం గెలిచారు కదా, మళ్ళీ ఈసారి కూడా గెలుస్తారు ఇట్లా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అదంతా మనుషుల్లో ఉంటుందండి, దాని ఏముంది. అంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమైనా మంచి చేస్తాడు ఇట్లా అని చెప్పి నమ్ముతున్నారా మీరు? అవును. జనసేన ఆయన గుర్తేంటో తెలుసా? తెలుసండి, గ్లాస్ గాస్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి పథకాలు ఇస్తా ఇట్లని చెప్పి అంటున్నారు, మరి దానికి ఏమంటారు? పథకాలు అన్నీ చూసాం కదన్న, ఏం చేశారు ఏం చేయలేదు అన్నది అన్నీ చూసాం కదా. అదే కరెంట్ బిల్లు ఇట్లా అన్నీ తగ్గించండు కదా, మద్యపానం నిషేధం చేసేసిండు, రోడ్లు అన్నీ మంచిగా చేసేసిండు, ఎందుకు ఇస్తలేదు మీరు? ఆయన అన్ని ఇబ్బందులు పడ్డాం కదన్న, దాని ఉంది చూస్తున్నారు. దాని ఎలాంటి ఇబ్బందులు అన్న? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ తాడేపల్లిగూడెంలో? అంటే మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటన్నా ఇబ్బందులు? మా వ్యాన్లో ఇదిగానే గ్రీన్ ట్యాక్స్లు అయినా ఇవన్నీ పెంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏ ట్యాక్స్? గ్రీన్ ట్యాక్స్లు అని గ్రీన్ ట్యాక్స్లు అయినా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఎంతగానో పెంచారు? బాగా పెంచారన్న, అప్పటికి ఇప్పుడు కూడా బోళ్ళంత పెంచారు. అది మరి ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి?
ఏమంటాం ఏముందన్న, అయిపోయింది కదా, ఒక అవకాశం ఇచ్చారు, అయిపోయింది, చూసారు. మళ్ళీ వై నాట్ 175 అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా ఏంటంటే మనుషుల్లో ఉంటుందన్న, దాని ఏముంది. అంటే మీరు లాస్ట్ టైం ఎవరు కొట్టేశారన్నా? మేమైతే వేసింది ఆయనకి వేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈసారి ఇటు రావడానికి కారణం ఏంటి? అంటే పడిన ఇబ్బందుల వల్ల దాని గురించి ఇలా రావాల్సి వస్తుంది. అది అంటే ఈ జనసేన పార్టీలో ఎవరు సరిగ్గా ఉండరు, అందరు కుర్రోలే ఉంటారు గిట్ల అని చెప్పి అంటూ ఉంటారు. అలానే ఏముందన్న, ఒకసారి అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ చూసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా ఎలా ఉన్నది ఏంటన్నా చూసారు. కుర్రోళ్ళు ఉన్నా ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అన్నది ఏంటన్నది ఇప్పుడు జనం చూస్తారు. ఇక్కడ ఎవరికి ఇస్తారు మరి ఓటు? జనసేన కాదు. జనసేన గుర్తుంటో తెలుసు కదా? తెలుసు. జనసేనకి బ్యాలెట్ నెంబర్ ఎంతో తెలుసా మీకు? 5. 5 వేస్తారా మీరు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో దగ్గర వచ్చి 7 ఓట్ల దాకా ఉన్నాయి. 7 ఓట్లు కూడా జనసేన. ఓకే డన్, థ్యాంక్ యూ. ఆయన చెప్పండి. మీ పేరు? వెంకటరమణ అన్న. ఇక్కడ తాడేపల్లిగూడెం స్థానికులేనా మీరు? అవునండి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా? అవునండి. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అవునండి. వీళ్ళ ఎవరు గెలుస్తారంటారు? జనసేన లెక్కుతుంది. జనసేన గట్టిగా చెప్పాం పర్లేదు. లాస్ట్ టైం కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేసి గెలిచారు కదా, మళ్ళీ ఆయనే గెలుస్తారు గిట్ల అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. అదేమంటదండి, ఆయన గెలిస్తే టీ ఇస్తామండి. గట్టిగా మాట్లాడి అదేమంటదండి. అంటే మంచి మంచి పథకాలు ఇచ్చినా గిట్ల అని చెప్పి అంటున్నారు. మరి మీరు పొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు ఓటేస్తా అంటున్నారు. అవును, ఆయనకి వేస్తాం పక్కగా. అంటే ఎందుకు? ఆయన గెలిస్తే ఏమైనా మంచి చేస్తాడా? అవును, చేస్తారు పక్కగా. అంటే ఎట్లా? 100%. ఆయన గుర్తుంటో తెలుసా మీకు? తెలుసా. గాజు గ్లాస్. బ్యాలెట్ నెంబర్ ఎంతో తెలుసా? 5 అన్న. అంటే లాస్ట్ మీరు చెప్పండి గట్టిగా. ఓకే, ఎవరు కొట్టేస్తారు? జై జనసేన. థ్యాంక్ యూ.